బాదం పూరి తిన్నారా ఎప్పుడైనా? చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా హాఫ్ కప్ బాదపప్పుని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసి పీల్ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని అరకప్ వరకు పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. బౌల్లో 1 కప్ గోధుమ పిండి, సాల్ట్, ఆయిల్ వేసి బాగా కలుపుకొని బాదం పేస్ట్ వేసి మొత్తం కలుపుకోండి. వాటర్ లేకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చపాతీ ముద్దలాగా కలుపుకొని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. వేరొక బౌల్లో అరకప్పు బెల్లం తురుము, వాటర్, ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. బెల్లం బాగా బాయిల్ అయ్యాక కొద్దిగా జిగురు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. పిండిలోంచి కొద్దిగా తీసుకుని నెయ్యి అప్లై చేసి చిన్నప్పుడల్లా చేసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసి ఈ విధంగా ముడిచండి. మరొకసారి కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా ముడిచండి. ఈ విధంగా లవంగాన్ని గుచ్చుకోండి. రిమైనింగ్ వాటిని కూడా ఈ విధంగా చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాక బెల్లం పానకంలో వేసుకుని ఒక 3-4 అవర్స్ పాటు అలా ఉంచేయండి. ఫైనల్గా బాదం పూరి రెడీ. థ్యాంక్ యూ.